అందరికీ నమస్కారం అండి. 16 సోమవారాల పూజలో మనం రెండో వారానికి అయితే వచ్చేసామండి. మొదటి వీడియోలో వచ్చేసి నేను అసలు ఎలా చేయాలి గణపతి పూజ దగ్గర నుంచి అన్ని విషయాలు మొదటి వీడియోలో షేర్ చేశానండి. ఇప్పుడు ఈ సెకండ్ వీడియోలో వచ్చేసి స్వామివారి కథలను 5 కథలు ఉంటాయండి. ఆ 5 కథలను ఈ వీడియోలో అయితే చెప్తానండి. మొదటి వీడియో ఎవరైనా చూడడం మిస్ అయితే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. చిన్న లింగం అండి, చిన్న మట్టి లింగం చేసుకొని సకల సౌభాగ్యాలను, ఆరోగ్యాన్ని, సకల సంపదలను ఇచ్చే ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షం పొందండి. కథలు చెప్తాను వినండి. అయితే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడైనా మన చేత్తో నూరిన కొంచెం గంధాన్ని అయినా స్వామివారికి సమర్పించడం వల్ల, గంధం లక్ష్మీ స్వరూపం అండి. మనం గంధం ఇచ్చినట్లయితే స్వామివారు మనకి సకల సంపదలు ఇస్తారని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయండి. ఇట్లా అక్షంతలు తీసుకోండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. పూర్వం నైమిషారణ్యంలో సూతునితో కూడి ఉన్న సౌనకాది మహామునులు పౌరాణికుడు సూతునితో ఇట్లండి: ఓ మహర్షి, నేడు మీ ద్వారా అత్యంత పవిత్రమైనట్టి, సకల కామ్యములు తీర్చినట్టి, సకల శుభములు కలిగజేయనట్టి, దుఃఖము తొలగించినట్టిది, మనశ్శాంతితో కూడిన ఆరోగ్యం ఇచ్చినట్టు వ్రతం ఏదైనా ఉందా అని అడిగారు. అందులోకి వారి కోరికలను తీర్చుటకు అంగీకరించిన వాడే సూత మహర్షి సౌనకాది మహాములను ఉద్దేశించి: ఓ మునిశ్రేష్ఠులారా, సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టి, దుఃఖము నశింపజేయనట్టి, సకల కార్యములు సిద్ధింపజేయనట్టు, ఆరోగ్యము ప్రసాదించినట్టు వ్రతము ఒకటి ఉన్నది. అది భక్త సులభుడు, భక్తవ శంకరుడు అగు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడి 16 సోమవారాల కథ చెప్పేదని సావధానంగా వినండి అని వచించి ఇలా చెప్పుచున్నాడు. పూర్వం కైలాసమునందున్న ఒక శుభప్రదమైన సోమవారం రోజున నారదాది దేవ ఋషులు, వశిష్ఠాది బ్రహ్మర్షులు, నంది, భృంగి మొదలగు ప్రమద గణములు, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, దేవతలు పార్వతీ పరమేశ్వరులను దర్శించుటకై నిరీక్షించున. అంత పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దివ్యభూషాలంకృతుడై దరహాసముతో సింహాసమును కూర్చుని ఉండగా, ఇంద్రాది దేవతలతో కూడి ఉన్న అందరూ శంభో శంకర, హరహర మహాదేవ, ఆపద్బాంధవ, అనాథరక్షక, బహుపరాక్ బహుపరాక్ అని భక్తి జయధ్వనులు చేసిరి. భక్త సులభుడు, భక్తవ శంకరుడు, రక్షకుడైన శంకరుడు ఆనందభరితుడై వారు కైలాసవాసుని దర్శనముకు వచ్చిన విషయం గ్రహించి పార్వతీయగు జగన్మాత పతియగు పరమేశ్వరునితో: నాథ, ఈ సమస్త సృష్టిలోని భక్తజనులకు తరింప చేయనట్టిది, ముక్తి కలుగునట్టిది, దుఃఖములు పోగొట్టునట్టిది, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగజేయనట్టిది, ఆయు ఆరోగ్యములు ప్రసాదించు వ్రతం ఏదైనా ఉన్నదా? అది ఏ వ్రతము? ఆచరించు విధానం తెలియజేయమని ప్రార్థించగా, ఇంద్రాది దేవతలు మనస్సులో వారందరూ మన మనస్సులో అనుకున్న విషయం ఈ జగన్మాత ఇట్లు గ్రహించిందో ఆశ్చర్యపోయి ఆ పరమేశ్వరుని సమాధానముకై సావధానం మనస్సులై ఉండగా ఆ గౌరీపతి ఇట్లు పలికెను: ఓ ప్రాణసఖి, లోక కళ్యాణార్థం నీవు దలచి అడిగిన ప్రశ్న ఎంతో ఉన్నతమైంది. నీవు అడుగుట, నేను చెప్పుట, లోకులు వినుట ఎప్పుడూ జరుగుతూనే ఉంది. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పెదను, సావధానంగా వినమని పరమేశ్వరుడు ఇలా వచించాడు. చిత్తశుద్ధితో, అనన్య భక్తితో సోమవార వ్రతం చేసేవారు ఇష్టకామ్యాలు నొందుతారు. సంతానహీనులు సంతానులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు, సకల శుభాలను ప్రసాదిస్తారు, సకల దుఃఖములు తొలగి ముక్తిని పొందుతారు. ఈ వ్రతం చేసిన వారికి ఎంత పుణ్యమో, వ్రతభంగం కలిగించిన వారికి అంత పాపము కలుగుతుంది. భక్తితోనూ చిత్తశుద్ధితోనూ ఈ సోమవార వ్రతం ఆచరించిన వారు ఇహలోక సౌఖ్యములు, పరలోక సౌఖ్యంతో శివ సాయుధ్యం పొందుతారని ఈ సోమవారం వ్రత మహిమను చెప్పడానికి వీలు కాదు అని ఓ దాక్షాయని, ఈ వ్రత ప్రచారము జగన్మాతవగు నీవే సమర్థురాలు అని వచించారు. ఆమె అట్లే స్వామి ఈ వ్రత విధానం కూడా తెలియజేయండి అనగా బోళాశంకరుడు ఇటు పలికను: ఈ వ్రతం ఆచరించే రోజు ప్రాతకాలమందే నిద్ర లేచి కాలకృత్యాల అనంతరం స్నానం ఆచరించి నుదుట విభూతిని ధరించి పుట్టమన్నుతో చేసిన భార్గవలింగాన్ని తయారు చేసి పూజా మందిరమందు ఉంచి ముందుగా గణపతిని పూజించి తర్వాత ఆ లింగంనకు గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, తేనెతో కలిపిన చలిమిడిని తయారు చేసి నివేదన చేయవలను. సోమవారం నాడు ఈ వ్రతం చేసిన వారు ఉపవాసం ఉండవలను. పూజ అంతా ముగిసిన తర్వాత చలివిడిలో కొంత భాగం గోవునకు, మరి కొంత భాగం
భక్తులకు పంచి మిగిలిన దాన్ని తాను ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తర్వాత చేసేవారు తలకి ఆ రోజు నూనె రాసుకోకూడదు, జుట్టును దువ్వెంతో దువ్వుకోకూడదు, తాంబూలం సేవించరాదు, భూమిపైన చాప వేసుకొని శయనించవలను. ఎవరితోనూ కూడా జగడాలు ఆడకుండా శివ నామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా కూడా జాగరణ చేయవలను. ఏ మాసమునందు వచ్చిన సోమవారం అయినా కూడా విశేష ఫలితం కలిగి ఉండని భక్తి ప్రధానం శక్తి ఉన్నవారు 16 సోమవారాల్లో వ్రతం చేసి 17వ సోమవారం నాడు యథావిధిగా ఒక బ్రాహ్మణ్ణి లేదా అతిథిని పిలిచి భోజనం పెట్టవలను. వారికి తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునవలను. ఇది వ్రతం యొక్క విధానం అని తెలపగా, అంత పార్వతీదేవి స్వామి దీనికి పూర్వం ఎవరైనా ఆచరించారా, ఏ ఏ ఫలములు పొందారో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది, తెలియజేయమని అడగగా ఇంకా ఎవరు ఆచరించారో చెప్పమని స్వామివారిని అడిగారు పార్వతి అమ్మ. ఇప్పుడు రెండవ కథ చెప్తున్నానండి. పూర్వం భూలోకమందు గల అమరావతి పట్టణమందు వీర శైవుడు కమలాక్షుడు సుబుద్ధి అను మంత్రి సలహాతో ప్రజాహితమును కోరి పాలించుచుండెను. ప్రజలు చాలా ఆనందంగా ఉండ్రి. సర్వగుణ సంపన్నుడైన ఆ రాజునకు సంతానం లేక దిగులు పడుచుండగా చిట్ట చివరికి రాజుకు వార్ధక్యం సమీపించిన కాలంలో ఒక కుమార్తె జన్మించింది. ఆమె దినదిన ప్రవర్తమానంగా పెరిగి సకల విద్యలను అభ్యసించి యవ్వనవతి అయింది. ఆమె అపురూప సౌందర్యమునకు ముగ్ధులైన రాజకుమారులెందరో ఆమెను వివాహమాటకు ఉత్సాహంతో నుండిరి. వివాహ వయసు వచ్చిందని కమలాక్షుడు తన కుమార్తెని పరిణయం చేయడానికి నిశ్చయించిన వాడే రాకుమారులందరికీ స్వయంవరం ప్రకటించెను. ఇట్లుండి ఆ పట్టణమందే వీరశైవుడు శివమూర్తి అను అతడు సకల విద్యలను అభ్యసించి గొప్ప విద్వాంసుడు, కానీ ధనం లేని పేదవాడైనందువలన అతనికి పిల్లనిచ్చడానికి ఎవరు ముందుకు రావడానికి సాహసించలేకపోయేసరికి శివమూర్తి తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నేను సన్యాసం స్వీకరించి దేశాటనం చేయుటకు అంగీకారం తెలుపమ్మా అని నీవు అమారా, నువ్వు గృహస్థ కావలసిన నీవు సన్యసించుట తగదు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఈ పేదరికానికి భయపడి సన్యసించుట తగదు. చదువుకున్న వాడివై ఉన్నావు. నీవు కూడా ధనంను కొంతకాలంలోనే సంపాదిస్తావు. ఆ పరమశివుని సేవించినచో మన కష్టాలన్నీ తొలగిపోయి అనాది నుండి సోమవార వ్రతం చేయటం వలన సకల శుభాలు సిద్ధిస్తున్నాయి. నీవు కూడా ఈ వ్రతం ఆచరించి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొందు నాయనా అని చెప్పగా, అప్పుడు కుమారుడు, అమ్మ, మనకి ఒక పూట తింటేనే ఒక పూట గడవదు. ఈ సమయంలో మనం ఆ శివ పూజ ఎలా చేస్తామని అడగ్గా నిరుత్సాహంతో అప్పుడు అమ్మ, మన మహారాజు గారి కుమార్తెకు నేడు స్వయంవరం ప్రకటించారు. నీవు ఆ సభకి ఎంతో కొంత దక్షిణ సంపాదించు, ఆ వ్రతానికి కావలసిన సామాన్లను కొనుక్కోవడానికి డబ్బును సంపాదించు అని చెప్పగా, శివమూర్తి మనస్సున కోరిన ఉదయించిన తన కష్టములన్నీ తొలగిపోతాయని సోమవార వ్రతం చేయగలుగుతానని నిర్ణయించుకుని అమ్మ చెప్పిన విధంగా రాజ్యసభకు వెళ్ళి దక్షిణ కొరకు యతించిన బ్రాహ్మణుల చెంత చేరినాడు. అక్కడ వివిధ దేశముల నుండి వచ్చిన రాజకుమారులందరూ వారి ఏర్పరిచిన ఆసనంలో కూర్చుని రాజకుమార్తె యొక్క రాక కోసం నిరీక్షించుచున్నారు. ఇంతలో చీకటిని ఛేదించి వెలుగును ప్రసాదించే జాబిల్లి వలె సర్వాలంకర భూషితమైన మనోహరిగా ఉండే ఆ సుందరాంగి యగు రాజకుమార్తె స్వయంవర భవనమునకు వచ్చింది. రాజకుమారులందరూ కూడా ఆ మనోహరమైన రాజకుమారిని చూసి తమనే వరిస్తుందని ఉత్సాహంతో ఊహించుకుంటూ ఉన్నారు. మహారాజు గారు కమలాక్షుడు ఆజ్ఞానుసారం రాకుమారి చెలికత్తె రాకుమారికి ఆ క్షత్రియ వీరులందరినీ కూడా పరిచయం చేసింది. ఆ బ్రాహ్మణ సమూహంలో ఉన్న విభూతి రేఖలతో ధరించి రుద్రాక్షమాలను ధరించి ఈశ్వరునిలా ప్రకాశించినట్టి శివమూర్తిని మోహించి ఆమె అతన్ని తన వరుణగా తలచి మెడలో పూలమాల వేసింది. సిగ్గుతో ఆమె తల వంచి నిలిచింది. రాకుమారులందరూ ఇంకా చేసేదేమీ లేక నిరుత్సాహులై తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. వెంటనే రాజుగారు అనుమతితో సంతోషంగా శివమూర్తి తల్లి వద్దకేగి జరిగిన వృత్తాంతం అంతా తెలియజేయగా, ఆమె మిక్కిలి ఆనందభరితురాలై, నాయనా కుమారా, సోమవార వ్రతం ఆచరించి సంకల్పిస్తేనే నీ కోరిక తీరింది. ఇంకా స్వామి వ్రతాన్ని చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆశీర్వదించింది. అయితే కమలాక్షుడు తన కుమార్తెతో పాటు రాజలక్ష్మి కూడా శివమూర్తికి ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించును. పిమ్మట తమ కష్టములన్నీ తొలగడానికి కారణమైన సకల సంపదలను ప్రసాదించిన ఆ పరమేశ్వరుని యొక్క సోమవార వ్రతం తన ఇంటే చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. 16 సోమవారాలు
పూజ చేసి 17వ వారం నాడు శివ ప్రసాదం తయారు చేయడానికి కావలసిన గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, తేనె మొదలగు వారిని పంపమని రాజకుమార్తెకు కబురు చేశాను. సామాన్యములే తన భర్తచే కోరబడిన ఆ వస్తువులన్నీ ఆశ్చర్యపడి అతడు ఇంకా తన పూర్వ వాసనలను వేడక ఇట్లు ఆచించున్నాడని భ్రమపడి విలువైన వజ్ర వైటూర్యాది మనులను, సువర్ణ రజిత మనులను పంపించెను. రాకుమార్తె కూడా వచ్చి తన ఎంట నిలిచి ఉండే శివమూర్తి ఆశ్చర్యంతో చూడగా ఆమె తన మనోభిప్రాయంను తెలిపెను. ఆమె పలుకులు ఈ సంపదకు మన వివాహానికి కారణమైన సోమవార వ్రతంను భంగపరిచితివి. నీ ముఖం నాకు చూపకు అని కోపంతో అరణ్యవాస శిక్షణ ఆమెకు విధించి వెళ్ళిపోయాడు. అంతా రాకుమార్తె పతి ఆజ్ఞానుసారం రాజ్యభవనమును వీడి అడవులకు వెళ్ళిపోయింది. అచ్చట కూడా ఆమె తాగిన పుష్ప ఫలములన్నీ కూడా వాడిపోచుండెను. తటాకంలో కూడా ఎండి నీళ్లు లేక ఆకలి దప్పికలతో నిరసించిందే. పతి మనస్సు ఎరకక అతన్ని బాధించి ధనగర్భంతో ఈ 16 సోమవారాల పూజకి విఘ్నం కలిగించానని ఎంతో బాధపడుతూ ఉండేది. అదే సమయంలో సమిధలను సేకరించడానికి అడవికి వచ్చిన ఒక ముని ఆమెను చూచి ఆమె దుఃఖ కారణం గూర్చి అడగగా ఆమె జరిగిన వృత్తాంతం అంతా చెప్పగా అప్పుడు అతడు దయార్థ హృదయుడే తన ఆశ్రమానికి ఆమెను తీసుకుని వెళ్ళి తమ తపోదృష్టితో చూడగా ఆమె సోమవార వ్రతానికి భంగం చేసిన కారణంగా ఇట్లు జరిగిందని గ్రహించి ఆమె చేత 16 సోమవారాల పూజను చేయించి మరల పతి సాంగత్యాన్ని కలుగజేసి ఈశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలను పొందేలాగా ఆమె చేత విధివిధానంగా 16 సోమవారాల పూజను చేయించాడు. రోజులు గడుచున్న కొద్దీ అక్కడ శివమూర్తికి కూడా భార్యపై కరుణ కలుగుచుండెను. తన భార్య తెలియక చేసిన దోషమునకే తాను ఆగ్రహించి ఆమెను అడవుల పాలు చేశానని దీనంగా దుఃఖించుచున్నాడు. ఇట్లుండగా ఒకనాటి రాత్రికి శివమూర్తి స్వప్నమందు ఒక దివ్య పురుషుడు కనిపించి, నీ భార్య అయిన రాకుమార్తె అడవిలో ఒక ముని ఆశ్రమందు ఉన్నది, సోమవారం వ్రతం ఆచరించింది, నీవు కూడా అచ్చటికి వెళ్ళమని చెప్పగా శివమూర్తి మంత్రి అయిన సుబుద్ధితో రాజకుమార్తె దగ్గరకు వెతుకుచూ వెళ్ళాడు. అక్కడ సోమవారం వ్రతం ముగియ సమయానికి ఆశ్రమానికి చేరెను. అతన్ని చూసిన రాకుమారి వెంటనే అతని పాదాలమై పడి, ప్రభు, అజ్ఞానంతో వ్రతభంగం చేశాను, తత్కారణంగా అనేక బాధలు పడ్డాను. ఈ ముని అనుగ్రహం చేత సోమవార వ్రతం ఆచరించి మిమ్మల్ని చూడగలిగాను. శివమూర్తి కూడా ఆమెని చేరదీసి వారిద్దరూ కలిసి ముని పాదాలకు నమస్కరించి తమ పట్టణమైన అమరావతి నగరానికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ 16 సోమవారాల పూజను ఆచరించి సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఈ విధంగా జగన్మాత యొక్క పార్వతీదేవి శివమూర్తి కథను ఈ వ్రత ప్రభావం ఎంతో గొప్పగా ఉన్నది. ఈ వ్రత విధంగా రెండవ కథ అయితే పూర్తయిపోయిందండి. ఈ విధంగా నేను కథలు ఉంటాయండి. 3 కథలు వేరే వీడియోలో అయితే తెలియజేస్తానండి. కథలు ఎందుకంటే లాంగ్ ఎక్కువైపోతుంది, ఎవరో చూడరండి, అందుకని ఈ కథలో ఇక్కడితో 2 కథలు చెప్పి ఆపేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏమైనా తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను మన్నించండి. ఓం నమః శివాయ. హర హర పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకరం.